ప్రైజ్ లార్డ్ ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఈరోజు కొద్దిపాటి మాటలు మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ఈరోజు నా టాపిక్ ఏంటంటే, చాలామంది హైందవుల్లో కానీ ఇస్లామిక్ వాళ్ళు కానీ యథార్థవంతులుగా జీవిస్తారు. అంటే ఎలా అంటే అన్నదానం చేస్తారు, ఆర్ఫనేజ్ని చూస్తారు, ఎంతోమందికి డొనేషన్ చేస్తూ ఉంటారు. ఎంతో సేవా కార్యక్రమాలు మన దేశంలో మన హైందవ సోదరులు చేస్తున్నారు. అయితే చాలామంది నన్ను అడిగిన ఒక డౌట్ ఏంటంటే, మరి వీళ్ళందరూ కూడా మరి పరలోక రాజ్యానికి వస్తారా అని అంటే, సో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ యథార్థవంతులుగా సొసైటీలో కానీ లేకపోతే సమాజంలో కానీ నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ రక్షకుడుగా ఒప్పుకుంటేనే పరలోక రాజ్యానికి ఎంట్రీ అండి. లేకపోతే నువ్వు ఎంత యథార్థవంతమైన జీవితం జీవించినా, ఈవెన్ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన